హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా మారిన మన కరీంనగర్ రైల్వే స్టేషన్ లాస్ట్ 18 months ఏదైతే ఉందో May 22, 2025 రోజు ఇనాగ్రల్ సెరమనీ పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు వచ్చినటువంటి 11 ట్రైన్స్లో మనకు ఓన్లీ 4 ట్రైన్స్ మాత్రమే వీక్లీ ఎక్స్ప్రెస్గా కరీంనగర్ మీదుగా నడుస్తున్నాయి. అందులో 2 తిరుచానూరు వైపు, 2 వచ్చేసి తిరుపతి వైపు నడుస్తున్నాయి. 10th ట్రైన్గా కరీంనగర్ రైల్వే స్టేషన్కి June 4, 2026 రోజున వచ్చినటువంటి జాల్నా టు కరీంనగర్ టు తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఆ వీక్లీ ఎక్స్ప్రెస్ నిన్నటితో 10 వారాలు సక్సెస్ఫుల్ రన్ పూర్తి చేసుకుంది ఫ్రెండ్స్. ఎస్, మీరు వినేది నిజమే. మొత్తం 17 వారాల పాటు అందుబాటులో ఉండబోయే ఈ జాల్నా టు కరీంనగర్ టు తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిన్నటితో 10 వారాలు సక్సెస్ఫుల్ రన్ విత్ ఫుల్ ఆక్యుపెన్సీ పూర్తి చేసుకుంది. ఈ ట్రైన్ ప్రతి గురువారం రోజు జాల్నా నుండి కరీంనగర్ మీదుగా తిరుపతి వెళ్తుంది. ఈ ట్రైన్ రావడంతో కరీంనగర్ జిల్లా ప్రజలకు ప్రతి గురువారం 2 ట్రైన్లు లభించినట్లయింది తిరుపతి వెళ్ళడానికి. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇనాగ్రల్ సెరమనీ పూర్తయి 18 months పైగానే అయ్యింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో కేవలం 11 ట్రైన్లు మాత్రమే వచ్చాయి. ఆ 11 ట్రైన్లలో కూడా 7 ట్రైన్లను ఈరోజు వరకు రద్దు చేశారు. ఇప్పుడు నడుస్తున్నటువంటి 4 ట్రైన్లలో ఆ 4 కూడా మనకు మహారాష్ట్ర వైపు నుంచి వస్తున్నవే. 3 ట్రైన్లు నాందేడ్ నుంచి, 1 ట్రైను మహారాష్ట్రలోని జాల్నా నుంచి వస్తున్నది. ఈ 4 ట్రైన్లు కూడా మనకు ప్రతి మంగళవారం, ప్రతి గురువారం, ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం మనందరికీ అందుబాటులో ఉంటున్నాయి. జాల్నా నుంచి ప్రతి గురువారం వస్తున్నటువంటి ఈ ట్రైన్ నెంబర్ 07814 ఏదైతే ఉందో జాల్నా టు కరీంనగర్ టు తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఈ ట్రైన్తో కలిపి ప్రతి గురువారం 2 ట్రైన్లు తిరుపతి వైపు వెళ్తున్నాయి. జస్ట్ 2 hours గ్యాప్ తోటి ఈ ట్రైన్లు ప్రతి గురువారం తిరుపతి వైపు వెళ్తున్నాయి కరీంనగర్ నుంచి. ఇలా 2 hours గ్యాప్తో ఉండడం వలన కరీంనగర్ జిల్లా ప్రజలకు ఈ 2 ట్రైన్లు కూడా ఎంతగానో ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఒకటి ట్రైన్ నెంబర్ 07814, ఇంకొకటి ట్రైన్ నెంబర్ 12762. నిన్న 1 hour లేటుగా వచ్చినటువంటి ట్రైన్ నెంబర్ 07814 జాల్నా టు కరీంనగర్ టు తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఈ ట్రైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి June 4 నుంచి యాజ్ ఆఫ్ నో నిన్నటి వరకు August 6, 2026 వరకు ఫుల్ ఆక్యుపెన్సీతో వెళ్తున్నది. ఇంకా ఈ ట్రైన్ మనకు మరో 7 వారాల పాటు అందుబాటులో ఉండబోతుంది. ఖచ్చితంగా ఈ ట్రైన్ రెగ్యులర్ చేస్తారు. ఎందుకంటే ఏ ట్రైన్కైనా కావాల్సింది ఫుల్ ఆక్యుపెన్సీ. ఆ రూట్లో ఆ ట్రైన్కి ఆక్యుపెన్సీ ఉంటేనే ట్రైన్స్ నడుస్తాయి ఆ స్టేషన్ల మీదుగా. కాబట్టి ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రతి ఒక్క ట్రైన్ కూడా కరీంనగర్ రైల్వే స్టేషన్కి ఇనాగ్రల్ సెరమనీ పూర్తి చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఫుల్ ఆక్యుపెన్సీతో వెళ్తున్నవే. ఈ ట్రైన్ నెంబర్ 07814 ఏదైతే ఉందో ఇది మొత్తం ICF కోచెస్తో నడుస్తున్నది. ఇప్పుడు కరీంనగర్ నుంచి నడుస్తున్నటువంటి 4 ట్రైన్లలో 3 ట్రైన్లు LHB కోచెస్తో నడుస్తున్నాయి. ఈ ఒక్క ట్రైన్ మాత్రమే, ఈ జాల్నా టు కరీంనగర్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఈ ట్రైన్ మాత్రమే ICF కోచెస్తో నడుస్తున్నది. మళ్ళీ ఈ 2 ట్రైన్లో కూడా 4 తిరుపతి వైపు వెళ్ళట్లేదు. 2 మాత్రమే తిరుపతి వైపు వెళ్తున్నాయి, 2 మాత్రం తిరుచానూరు వరకే ఆగిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ తిరుపతి రైల్వే స్టేషన్ రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి. ఈ ట్రైన్ నెంబర్ 07814 లాస్ట్ వన్ వచ్చేసి September 24, 2026 అని ట్రైన్ స్టార్ట్ అయినప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చారు. కానీ ఇది ఖచ్చితంగా రెగ్యులర్ అయి తీరుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చినటువంటి మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చినటువంటి ట్రైన్ నెంబర్ 07015 అండ్ 07189 ఈ 2 ట్రైన్లు కూడా నాందేడ్ టు తిరుపతి ఒకటి, మళ్ళీ నాందేడ్ టు ధర్మవరం, ఈ 2 ట్రైన్లు కూడా నాందేడ్ నుంచే కరీంనగర్ మీదుగా తిరుపతి వైపు వెళ్ళాయి. లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి ఈ ట్రైన్స్ రీసెంట్గానే ఒక 2 months కిందనే ఈ 2 ట్రైన్లు కూడా రెగ్యులర్ అయ్యాయి. ఎందుకంటే వీడి ఆక్యుపెన్సీ బాగుంది కాబట్టి. ఇప్పుడు ఈ ట్రైన్ కూడా దీని యొక్క ఆక్యుపెన్సీ బాగుంది కాబట్టి ఇంకో 7 weeks వస్తుంది అనుకున్న ఈ ట్రైన్ ఖచ్చితంగా రెగ్యులర్ అయ్యి తీరుతుంది. ప్రతి గురువారం జాల్నా నుంచి తిరుపతి వైపు వెళ్తున్నటువంటి ఈ ట్రైన్ కరీంనగర్లో కూడా ఎక్కే వాళ్ళు చాలామందే ఉన్నారు ఈ ట్రైన్. ఎందుకంటే 7:15కి ట్రైన్ నెంబర్ 12762 వెళ్ళిన తర్వాత 2 hours ఆ ట్రైన్ మిస్ అయిన వాళ్ళు కానివ్వండి, ఆ ట్రైన్లో సీట్ దొరకని వాళ్ళు కానివ్వండి, ఈ ట్రైన్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి గురువారం. కాబట్టి జాల్నా నుంచి సగం నిండి వస్తున్నటువంటి ఈ ట్రైన్ కరీంనగర్లో ఫుల్ అయ్యే తిరుపతికి వెళ్తుంది. కాబట్టి ఈ ట్రైన్ కూడా ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తారు. దీన్ని రెగ్యులర్ చేయాలి కూడా. ఎందుకంటే ఏ ట్రైన్కైనా దాని ఆక్యుపెన్సీ బట్టే ఆ రన్ అనేది ఉంటుంది. ఆక్యుపెన్సీ బాగాలేకపోతే ఆ రూట్లో ఆ ట్రైన్ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తారు.
ఆక్యుపెన్సీ బాగుంటేనే ఆ రూట్లో ఆ ట్రైన్స్ అనేది నడుస్తాయి. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ట్రైన్ నెంబర్ 07814 జాల్నా టు కర్మాడు తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని రెగ్యులర్ చేసి ఆఫ్టర్ 7 వీక్స్ రెగ్యులర్ చేసి ఈ ట్రైన్ని ముంబై వరకు పొడిగిస్తే కర్నాటక జిల్లా ప్రజలకు ముంబై వెళ్ళడానికి కూడా ఒక అదనపు ట్రైన్ లభించేట్లు అవుతుంది. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా కాజీపేట టు దాదర్ వయా కరీంనగర్ మీదుగా వెళ్ళేటువంటి ముంబై వెళ్ళేటటువంటి ట్రైన్ని ఈ రోజు వరకు కూడా తిరిగి ప్రారంభించడం అనేది జరగలేదు. కాబట్టి ఈ ట్రైన్ ముంబై వరకు పోయించడం వలన ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు తీసుకోండి, ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు కానివ్వండి, అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా ముంబై వెళ్ళడానికి ఒక పర్ఫెక్ట్ ట్రైన్ లభించేట్లు అవుతుంది. కాబట్టి ఈ ట్రైన్ని రెగ్యులర్ చేసి ఖచ్చితంగా ముంబై వరకు పొడిగించితే ఈ జిల్లాల ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా ఈ ట్రైన్ని ముంబై వరకు పొడిగించడం వలన ఒక్క తెలంగాణ ప్రజలకే కాకుండా ఏపీ ప్రజలకు కూడా ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి శుక్రవారం రాత్రి 7:45 తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి జాల్నా వైపు బయలుదేరే ఈ ట్రైన్ని ముంబై వరకు పొడిగిస్తే ఇటు విజయవాడ నుంచి ముంబై వెళ్ళే వాళ్ళకి కూడా ఒక ట్రైన్ లభించడం అవుతుంది. అలాగే చిత్తూరు, నెల్లూరు, ఇటు ఒంగోలు ప్రజలకు కూడా ముంబై వెళ్ళడానికి వీలు కలుగుతుంది. కాబట్టి ఇన్ని లాభాలు ఉన్నటువంటి ఈ ట్రైన్ని ముంబై వరకు పొడిగిస్తే అందరికీ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ప్రారంభం అయినటువంటి నాందేడ్ టు కర్మాడ్ టు తిరుపతి 07015 ట్రైన్ అయితే ఉందో ఇది రీసెంట్గానే ట్రైన్ నెంబర్ 17633గా మారి రెగ్యులర్ అయింది. ఇప్పుడు వీక్లీ ఎక్స్ప్రెస్గా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అలాగే లాస్ట్ ఇయరే ప్రారంభం అయినటువంటి మరొక ట్రైన్ అయితే ఉందో ట్రైన్ నెంబర్ 07189 నాందేడ్ టు కర్మాడ్ టు ధర్మవరం ఇది కూడా రీసెంట్గానే నెంబర్ మారి 17635గా రెగ్యులర్ అయ్యి ఇప్పుడు వీక్లీ ఎక్స్ప్రెస్గా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అలాగే ఈ ట్రైన్ కూడా ఈ ట్రైన్ నెంబర్ 07814 ఏదైతే ఉందో ఇంకా మనకు 7 వారాలు అందుబాటులో ఉంటుంది. 7 వారాల తర్వాత ఈ ట్రైన్ నెంబర్ కూడా మారి రెగ్యులర్ అయ్యి వీక్లీ ఎక్స్ప్రెస్గా ముంబై వరకు ఈ ట్రైన్ ఎక్స్టెండ్ అయ్యి నడవాలని కోరుకుందాం. స్టేషన్ ఎంత పెద్దగా ఉన్నది అనేది ఇంపార్టెంట్ కాదు, అక్కడికి వస్తున్నటువంటి ట్రైన్స్ని బట్టే ఉంటుంది ప్రయాణికుల రద్దీ అనేది. ఎన్ని ట్రైన్స్ ఆ స్టేషన్స్కి వస్తే ప్రయాణికుల రద్దీ అనేది అంతగా పెరుగుతుంది. కాబట్టి కొత్త కొత్త ట్రైన్స్ మరిన్ని రావాల్సి ఉంది. టీఓడి ట్రైన్ ఆన్ డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఈ కొత్త కొత్త ట్రైన్స్ని నడిపిస్తే దానికి తగ్గ ఫలితం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆక్యుపెన్సీ ఎంత బాగుంటేనే ట్రైన్స్ ఆ మార్గంలో నడుస్తాయి. కాబట్టి ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి ఈ 4 ట్రైన్లు ఏవైతే ఉన్నాయో ఈ 4 ట్రైన్లకు అదనంగా మరిన్ని కొత్త కొత్త ట్రైన్లు మన కర్నూలు స్టేషన్కి రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మరిన్ని కొత్త కొత్త ట్రైన్లు ఈ మార్గంలో నడవాలని కోరుకుంటూ హోప్ యూ లైక్ యువర్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.